దీప కడుపు పోగొట్టాలి అని చెప్పేసి పాయసంలో విషం కలుపుతున్న పారిజాతానికి దీప నా కన్న కూతురు అని చెప్పేసి జలక్కిచ్చిన సుమిత్ర. ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసేసి లైక్ చేసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పారిజాతం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు ఇన్నాళ్ళు నీ సొంత తమ్ముడిగా చూడపోయినా కనీసం వాడిని తమ్ముడుగా అయినా సరే నువ్వు అంగీకరిస్తావని అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు కేవలం నీ అవసరానికి వాడిని వాడుకొని కాశీగాడిని ఇప్పుడు జైలు పాలు చేశావు. వాడు నీ సొంత తమ్ముడు అని చెప్పినా సరే నువ్వు వినకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా చేసి వాడి జీవితం నాశనం చేశావు. ఇంకా నేను నిన్ను ఊరుకోను, ఇప్పుడే నీ పని చెప్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిన జ్యోత్స్న రూమ్లోకి వెళ్ళి జ్యోత్స్నాని మంచం మీద పడేసి ఎడాపెడ చంపలన్నీ వాయించేస్తూ ఉంటుంది పారిజాతం. అది చూసిన జ్యోత్స్నకి ఒక్కసారిగా భయం వేస్తుంది. గ్రాని, నేను నీ మనవరాల్ని, నన్ను ఎందుకు కొడుతున్నావు? ఒక్కసారి ఆగు గ్రాని. గ్రాని, అసలు ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఏం జరగాలి? నీ సొంత తమ్ముడని కూడా చూడకుండా వాడిని జైలు పాలు చేశావు. వాడి జీవితం అంతా నాశనం చేశావు. ఇప్పుడు వాడి పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వాడికి ఇంకెక్కడా కూడా జాబు దొరకదు. ఆ విషయం నీకు తెలుసు కూడా వాడిని నీ అవసరానికి వాడుకున్నావు కదే. నువ్వు అసలు నా మనవరాలివేనా? కనీసం నీకు బంధుత్వాలు బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే తన ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ తిడుతూ ఉంటుంది. గ్రాని, నేను చెప్పేది విను. నేను వాడి జీవితాన్ని బాగు చేద్దామని వైరా దగ్గరికి పంపించిన మాట నిజమే. కానీ వాడు ఏం చేశాడో తెలుసా? వాడు 10 లక్షలకి ఆశపడి జిఎం పోస్ట్ అయితే ఆశించాడు. అందుకే ఇదిలా జరిగింది. నేను కావాలని చేసింది కాదు గ్రాని, నేను చెప్పేది విను. వాడు నాకు తమ్ముడని నాకు ముందే తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే అయినా వీటన్నిటికీ కారణం దీప తన కడుపుతో ఉందని చాలా రెచ్చిపోతుంది. ఈ ఫుడ్ ట్రక్ ఐడియా ఇచ్చి అందరి జీవితాలను కూడా నాశనం చేసింది. నా సీఈఓ పోస్టు పోయేలాగా చేసింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడేమో ఈ దీప వల్లే ఈ ఇంట్లో అనర్థాలన్నీ కూడా అని చెప్పేసి దీప గురించి చాలా తిడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకంటే తను తప్పించుకోవాలంటే దీప మీదకు తోసేయాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా దీప మీద తోసేస్తూ ఉంటుంది తను తప్పించుకోవడానికి. ఇంకా పారిజాతం అయితే ఇప్పుడేమంటావే, దీపది తప్పంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అవును గ్రాని, తప్పు నాది కాదు, దీపదే అని చెప్పేసి చెప్పడంతో సరేనే, అది కడుపుతో ఉందనేగా ఎగిసెగిసి పడుతుంది. ఇప్పుడే దాని కడుపు నేను పోగొట్టపోతే అడుగు అని చెప్పేసి ఇంకా చాలా కోపంతో వంటగదిలోకి అయితే వెళ్తుంది. వంటగదిలోకి వెళ్తున్న పారిజాతం వెనకాలే జ్యోత్స్న కూడా వెళ్తుంది. అలా ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళడం సుమిత్ర అయితే చూస్తుంది. ఏంటి, ఏ రోజు కూడా వంటగదిలోకి అడుగు పెట్టని అత్తయ్య గారు ఈరోజు ఎందుకు వంటగదిలోకి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ అసలు ఏం చేస్తున్నారో చూద్దాం మా అమ్మ మనవరాలు అని చెప్పేసి ఇంకా చాటునైతే నుంచుంటుంది సుమిత్ర. అలా నుంచుని చూస్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళి అక్కడ ఉన్న పాయసంలో పారిజాతం అయితే విషం కలుపుతూ ఉంటుంది. గ్రాని, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మందు ఏంటి పేపర్లో చుట్టి తెచ్చావు? ఆ మందు దేనికి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏంటే పిచ్చిదాన అలా మాట్లాడతావు? దీప కడుపుతో ఉండి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా, అందుకే దాని కడుపు పోగొట్టడానికే ఈ మందు. ఈ కడుపు చూసుకునే కదా అంత ఫోజు కొడుతుంది. ఆ కడుపు పోగొట్టాననుకో ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉంటుంది అని చెప్పేసి కడుపు పోగొట్టడానికి పాయసంలో మందు అయితే కలుపుతూ ఉంటుంది పారిజాతం. అది విన్న సుమిత్రకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య గారు ఇంత పని చేస్తున్నారు? దీప కడుపు పోగొట్టడానికి ఇంత పని చేస్తారా? కనీసం సాటి ఆడది అనే జాలి కూడా లేదు అత్తయ్య గారికి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే ఎంట్రీ ఇస్తుంది. ఏంటి అత్తయ్య గారు, ఎప్పుడు వంటగదిలోకి అడుగు పెట్టండి మీరు, ఈరోజు మనవరాలతో సహా ఇండో వంటగదిలోకి వచ్చారేంటి, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే ఏం లేదు సుమిత్ర, ఇది పాయసం తినాలనిపిస్తుందంట జ్యోత్స్నకి, అది కొంచెం పెట్టిద్దామని వచ్చాను అని చెప్పేసి చాలా కవర్ చేస్తూ ఉంటుంది అబద్ధాలు చెప్పుకుంటూ. ఎందుకు అత్తయ్య గారు అబద్ధాలు చెప్తున్నారు? దీప కడుపు పోగొట్టాలనే కదా మీరు అందులో మందు కలుపుతున్నారు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా పారిజాతం అలాగే జ్యోత్స్న కూడా తెల్ల మొహం వేసుకుని చూస్తూ ఉంటారు.
ఏంటత్తయ్య గారు మాట్లాడరు? ఏం చూసినా ఇటువంటి వాటికి నువ్వు కూడా కోఆపరేట్ చేస్తున్నావా? అయినా కడుపు వాల్యూ నీకేం తెలుసులే. నీకేమన్నా పిల్లా పీసా? ఇప్పుడు వరకు పెళ్ళే లేదు నీకు, ఇంకా కడుపు వాల్యూ నీకేం తెలుస్తుంది? అందుకని ఇద్దరు కలిసి దీప కడుపు పోగొట్టాలని చూస్తున్నారు. దీప ఎవరో తెలుసా? నా కన్న కూతురు అని చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న గుండె అయితే గుబేల్మంటుంది. ఈ విషయం మమ్మీకి ఎలా తెలిసింది? ఇప్పటి వరకు నేనే తన సొంత కూతుర్ని అని అనుకుంటుందని నేనే ఫీల్ అయ్యానా? మమ్మీకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు గ్రానీ కూడా అడిగిద్ది, ఏంటే నీకు ఈ విషయం తెలుసా అని చెప్పేసి. అసలు నేనేం చెప్పను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. పారిజాతం అయితే సుమిత్ర నా కన్న కూతురు అని చెప్పేసి దీప గురించి చెప్పేసరికి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది. ఏంటి దీప నీ కన్న కూతురు అంటవేంటి సుమిత్ర? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావటం లేదు. అయినా ఇది కడుపు పోగొట్టే మందు కాదు, ఇది బలం మందులే అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అవునా అత్తయ్య గారు? అయితే నా ముందు మీరు తినండి ఆ పాయసం అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర అంత అనుమానం నా మీద? అయినా తింటానులే, ఎందుకు తిన్నావు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య గారు ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, దీప నా కన్న కూతురు. నా కన్న కూతురు జోలికి కానీ తన కడుపులో ఉన్న బిడ్డ జోలికి కానీ ఎవరైనా వస్తే మాత్రం నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పేసి సుమిత్ర అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. పారిజాతానికైతే మైండ్ పనిచేయదు. ఏంటి సుమిత్ర నా కన్న కూతురు అంటుందేంటి? మీ అమ్మ నాకు అర్థం కావటం లేదు. ఏంటి ఊహల్లో బతుకుతున్నారా ఏంటి? మీ అమ్మ మీ నాన్న కన్న కూతురులాగా చూస్తున్నామంటారు, కన్న కూతురు అంటారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నువ్వు వెళ్ళి ఈ పాయసం తీసుకెళ్ళి ఆ దీప మొహాన్ని కొట్టు, ఆ కడుపు అన్న పోయిద్ది అని చెప్పేసి ఎంత చెప్పినా సరే జ్యోత్స్న అయితే ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. ఏమే జ్యోత్స్న నీకే చెప్తున్నానే అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది పారిజాతం. గ్రాని అని చెప్పేసి అప్పుడే స్పృహలోకి అయితే వస్తుంది. అలా వస్తూ ఉంటే ఏంటే ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, గ్రానీ ఏంటి మమ్మీ దీప నా కన్న కూతురు అంటుంది, నాకు అర్థం కాలేదు అని చెప్పేసి యాక్షన్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏమోలేవే ఎందుకు అందో ఏంటో అని చెప్పేసి పారిజాతం అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు జ్యోత్స్న అయితే అమ్మో ఇప్పుడు గనక దీప కడుపు పోగొట్టాను అంటే మా అమ్మ నన్ను ఇంట్లోంటి గెంటేస్తుంది. నాకు ఉన్నదానికి చెడిపోతాను, లేని దానికి కూడా చెడిపోతాను. కాబట్టి దీప జోలికి ఇంకా వెళ్ళకూడదు. నేను బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే నా గురించి తెలిసిపోయిందేమో మమ్మీ కానీ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నేను ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం ఎందుకు, సైలెంట్గా ఉండిపోతే పోలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనుకొని ఇంక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు పారిజాతం జ్యోత్స్న. ఈ విధంగా దీప కడుపు పోగొట్టాలని చూసిన వాళ్ళకి సుమిత్ర అయితే సరైన బుద్ధి అయితే చెప్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి.